ప్రభుత్వ సర్వీస్లో రిటైర్మెంట్ తర్వాత కూడా కుర్చీలు వదలకుండా పెన్షన్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జలిపించింది. పదవి విరామణ తర్వాత ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ఒక మున్సిపల్ శాఖలోనే 177 మంది ఉద్యోగులపై వేటు వేశారు. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవాలంటే నోటిఫికేషన్లు ఇచ్చి నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల్లో పాతుకుపోయిన వారంతా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, హెచ్ఎండిఏ కన్సల్టెంట్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు 10 మంది ఉన్నారు. వీరందరినీ తొలగించాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాలు తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరమని భావిస్తే వారిని మళ్లీ నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు.